ఒక్కొక్క రంగంలో ఎంత అద్భుతంగా సేవలు కొనసాగించుతున్నారు. పిఎస్ఎస్ఎంలో త్రిమూర్తులు అంటే ఇలాగే కదా ఉంటారు. మరి వీరి సాంగత్యం ఇప్పుడు విందామా? రెడీయా? ప్లీజ్ కంటిన్యూ సార్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఈరోజు ఈ అత్యద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ధ్యానము ప్రయాణం, మనలోకి మన ప్రయాణం. శ్వాస మీద ధ్యాస. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలా? శ్వాసే మన జీవితం కాబట్టి కులానికి మతానికి సంబంధం లేనిది సహజంగా జరిగే శ్వాసను గమనించుతా మనసు శూన్యం చేసుకోవటమే ధ్యానం. నా పేరు లక్ష్మణరావు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నాను నేను. మరి డబ్బు చదువుకునే రోజుల్లోనే పక్క వాళ్ళకి పొలాల్లోకి బదులు వెళ్ళి మరి కోతలకి వాటికి ఇటుకి అట్లా వెళ్తా డబ్బే ప్రధానం అనుకునే స్థితిలో పరిగెత్తి మరి ప్రకృతి ధర్మం ఏంటి, మనం ఏమిస్తే అది తిరిగి 10 రెట్లు వస్తుంది. మనకేం కావాలా అది ఇవ్వటం అనేది ఒక ఈదిలో మరి ₹1 లేక 25 కిలోమీటర్లు నడిచిన రోజులు ఉన్నాయి. ఆకలేసి హోటల్కి వెళ్ళబోయే ముందు జేబులో ₹10 ఉంటే ఆకలేస్తుంది స్వామి అని ఒక లేవలేని స్థితిలో ఉన్న ఆవిడ స్వామి ఆకలేస్తుందంటే ఆ ₹10 ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చాను. అవే నాకు ఇన్ని కోట్లు ఇచ్చినాయి మై డియర్ ఫ్రెండ్స్. అది అలాగే ప్రేమ యొక్క సత్యాన్ని పొలంలో దున్నపోతుల ద్వారా తెలుసుకున్నవాడిని. పొలంలో ధాన్యాన్ని నుంచి రోడ్డు మీదకి తోలాలంటే అందులో దున్నపోతులు వ్యవసాయం కొట్టి మరి అరవందే కదలలేని స్థితిలో ఉండే అవి మరి ఆ రోజు గట్టిగా హక్ చేసుకుని ఈ ధాన్యం తోలంగానే పిల్లిమిశ్ర పొలంలోకి వదులుతానని రెండింటినీ హక్ చేసుకుని చెవిలో చెప్పేసరికి 3 రోజులు చేసే పని 1 రోజులో చేయగలిగినాయి. ప్రేమ యొక్క తత్వం అక్కడ తెలుసుకున్నాను అనేది. మనం ఏదైనా సరే ఇక్కడ ధ్యానం మనకి ఎనర్జీని ఇస్తుంది. కానీ ఉద్ధరేయాత్మ ఆత్మానామం అంటే మనలో మార్పు తెచ్చుకోవాలా. మార్పు అంటే ఏంటి? తల్లి తండ్రి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 ప్రత్యక్ష దైవాలు. తల్లి ద్వారా భూమి మీదకి వచ్చాం, అనుభవాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాం. మరి తల్లిని ఎలా చూస్తున్నాం? ధ్యానం చేస్తున్నాం, అబ్బా గొప్ప నాకు అవి కనపడుతున్నాయి ఈ కనపడుతున్నాయి ఆహా ఓహో అనుకుంటున్నామా? లేకపోతే అది తల్లిని ఎలా చూసాం మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎదుగుదలకు కారణం ఎవరో? మనలోకి మనం ప్రయాణం చేయటం మూలంగా మన లోపాలు ఎత్తుక్కోవాలా, అందరిలో గ్రేట్ ఎత్తుక్కోవాలా. ఒకటొకటే ఒక ఈదిగా ప్రతిదీ మార్పు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసి మనలో మార్పు తెచ్చుకొని అందరిలో గ్రేట్. అంతా దైవత్వమే, ఎక్కడ లోపం లేదు. ఏ స్థితిలో ఉండేవాడు ఆ స్థితిలోనే ఉంటాడు. అక్కడ ఎవరో స్థితిలో కరెక్ట్ అక్కడ. కానీ మరి ఒకళ్ళని లోపాన్ని మనం ఎత్తుతున్నాము అంటే అక్కడెక్కడో మనలో లోపం ఉన్నట్టే, కానీ ఎదటి వాళ్ళలో ఎక్కడా తేడా లేదు. ఎవరి స్థితికి ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు జీవిస్తారు. ఎల్కేజీ వాడు ఎల్కేజీలో ఉంటాడు. పీజీలోకి వెళ్ళిన తర్వాత వాడు తప్పు వీడు తప్పు వాడట్ట ఈడిట్ట అన్నామంటే మనం కూడా ఆ స్థితికి వెళ్ళినట్టే లెక్క. అక్కడ ప్రతిరోజు అంతా అక్కడ మరి ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా కర్మ దగ్ధం అవుతుంది అంటున్నాం. ఏంటి జ్ఞానం? ఏమవుతుంది ధ్యానంలో? జ్ఞానం అంటే ఏంటి? మన లోపాలు అరే తల్లిని ఎలా చూశాను నేను, తల్లితో ఎలా బిహేవ్ చేస్తున్నాను, నా బిడ్డలాగా తల్లిని చూస్తున్నానా నేను అని నన్ను నేను చెక్ చేసుకునే ఇది. ఆ పొరపాటు సరి చేసుకుని తల్లికి కాళ్ళకి దండం పెట్టి ఈరోజు నా బిడ్డలాగా చూసుకునే స్థితి రాగలిగితే అదే ఆ కర్మలో నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం. అంతేగాని ఇక్కడ నేను తండ్రితో ఎలా ఉంటున్నాను, తండ్రి స్థితి ఏంటి, మరి నేను ఎలా చూస్తున్నాను తండ్రిని ముదుసలైన తర్వాత? చిన్నప్పుడు ఎంత ప్రేమగా పెంచాడు, ఎన్నెన్నో తిరిగాడు ఇది చేసుకుని. అలాగే మరి గురువుకి కృతజ్ఞత ఏంటి, గురువు యొక్క గ్రేట్ ఏంటి, గురువు ద్వారా ఏం నేర్చుకున్నాం, ఏమి చేస్తున్నాం అనేది మళ్ళా మనం ఆ గురువుకి ఏమి ఇవ్వాలా అనేది, గురువు చెప్పింది ఆచరిస్తున్నావా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలా.
అలాగే అతిథి దేవోభవ. అతిథి దేవుడు ఎలా అయ్యాడు? అతిథి దేవుడు ఎలా అయ్యాడు? పొద్దున్నే ఒక ఆవిడ వస్తుంది, వచ్చి స్వామి ఇది ఆకలేస్తుంది అని ఒక భిక్షగత్తి అడుగుతుంది. ఇది నాది నాది అనుకుంటున్నాం, కానీ ఆ భిక్షగత్తిని ఒక్కసారి హక్ చేసుకుంటే క్లారిటీ మనకు వస్తుంది. ఆవిడ పూర్వజన్మలో పెద్ద కోటీశ్వరాలు, ఇవ్వటం చేతకాక లేనితనం ఎలా ఉంటుందో నేర్చుకోవటానికి వచ్చి మనకి పెట్టే అవకాశం ఇచ్చి మన ఎదుగుదలకు సహకరిస్తున్న గ్రేట్ మాస్టర్ అది. అంటే ఇక్కడ ప్రతిరోజు మన పని పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాం, పని వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, అందరితో మార్పు ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుని మార్పు తెచ్చుకోకపోతే ఎన్ని ధ్యానం మీకు ఎనర్జీని ఇస్తుంది. రావణాసురుడు ధ్యానం చేశాడు, ప్రపంచంలో అత్యున్నత స్థితిగా రావణాసురుడు అత్యద్భుతంగా ధ్యానం చేసి ఎన్నో శక్తులు సంపాదించిన ముల్లోకాలను జయించాడు ఆయన. బట్ కానీ హింస జోలికి వెళ్ళి నేను సర్వనాశనం అయిన ఆయన అని మనకు అద్భుతమైన సందేశం ఇచ్చిన రావణాసురుడికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే మార్పు మనం తెచ్చుకోవాలి, కానీ ఆటోమేటిక్గా మెడిటేషన్ చేస్తే వచ్చే ఎనర్జీని ఏదేదో గొప్పగా ఫీల్ అయిపోయామంటే మనం జీరో కింద ఉండట్లే. అక్కడ ఎప్పటికప్పుడు మనని ఆ ఇదిలో తెలుసుకునే ఒక అద్భుతమైన మార్పుగా మనం జీవితంలో ప్రతిరోజు చెక్ చేసుకోవాలా. అన్నీ వదిలి వచ్చిన భార్యతో ఎలా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే శరీర స్థితి, ఆత్మస్థితి రెండు ఉన్నాయి. శరీర స్థితి అంటే ఇక్కడ ప్రతి మనిషిలో దైవం ఉంది, ప్రతి మనిషిలో మానవత్వం ఉంది, ప్రతి మనిషిలో రాక్షసత్వం ఉంది. హింసని ఎప్పుడు విడనాడామో అప్పుడు మనకి ఈ రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి వస్తాం. మానవత్వం అంటే ఏంటి? శరీర స్థితి అన్నీ ఆశించే ప్రేమలు మనయన్నీ కూడా. అదే దైవత్వ స్థితి అంటే అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్. వాడు ఎలా ఉంటేనా నాకెందుకు, నేనే మారాలా అనే హక్కు నాకుంది, కానీ ఎదటి వాళ్ళు మారాలా, అలా ఉండాలా, ఎలా ఉండాలా అనే హక్కు మాత్రం మనకు లేదు మై డియర్ ఫ్రెండ్స్. వాడు అలా ఉండాలని అంటే డివైన్ లవ్ అంటే ఏంటి? నా బిడ్డను చూసినట్టు పక్కింటి బిడ్డను కూడా నేను చూస్తున్నానా లేదా, నాలో ఆ మార్పు వస్తుందా? డబ్బులు ఇస్తున్నాం పని మనిషికి, మరి ఆ డబ్బులు ఇచ్చిన పని చేయించుకుంటాం తప్ప ప్రేమగా పలకరిస్తున్నావా లేదా? ఎదటి వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, నేను మారానా లేదా అనేది మనం చెక్ చేసుకుని ప్రతిరోజు ఇది మన లోపాలను సరి చేసుకుని ఒక అద్భుతమైన జీవితం పొందాల. ఇక్కడ ఆత్మస్థితి అంటే ఇక్కడ మైత్రి, మిత్రత్వం. ఇక్కడ శరీర స్థితులు ఏంటంటే ఆశించే ప్రేమలు ఇవన్నీ. ఇక్కడ మనతో మిత్రత్వం చేయాలా, భార్యతో మిత్రత్వం చేయాలా, తల్లిదండ్రులతో మిత్రత్వం చేయాలా, కుటుంబ సభ్యులతో మిత్రత్వం చేయాలా, మరి ప్రకృతితో మిత్రత్వం చేయాలా, మూగజీవులతో మిత్రత్వం చేయాలా. ఎప్పుడైతే మనలో ఆ మార్పు రావటానికి ఆ మిత్రత్వమే ఇది మైత్రి. ఇక్కడ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఆ స్నేహంలో నేను ఉంటున్నానా లేదా, అక్కడ వాళ్ళ ఏ స్థితిలో ఉన్నా మనం ఆ పలకరింపులో కానీ మూమెంట్లో కానీ ఎట్లా ఉంటున్నాం అనేది మనం చెక్ చేసుకుని ఒక అద్భుతమైన మార్పు ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఇటువంటి గ్రేట్ మాస్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు ఇచ్చే సందేశం ద్వారా మనం మార్చుకుని ఒక అద్భుతమైన ఈదిగా మార్పుకు దైవత్వంగా మార్పు తెచ్చుకునే స్థితి ప్రతి ఒక్కరు కూడా మరి మార్పు పొందాలని, అందరూ పొందుతారని ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన గ్రేట్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా జానాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చింది ఈ ధ్యానం. మరి ఈ ధ్యానాన్ని మనకందరికీ అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ఓకే, నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున పితామహ పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మలో దొరికింది నాకు. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం ద్వారాగా అనేక ప్రాంతాలు, జిల్లాలు తిరిగిన తర్వాత దాకా మీరు ఏవేలు కూడా చూసుంటారు. మరి 2010లో 2004లో ఏమో నీ హెడ్ క్వార్టర్ వెస్ట్ గోదావరికి మార్చేస్తానని వెళ్ళమన్నారు.
అది అయిపోయింది. వెస్ట్ గోదావరి, గుంటూరు, ఖమ్మం ధ్యాన విజ్ఞాన కార్యక్రమం కలెక్టర్ మరియు డిఓ గారి ద్వారాగా తీసుకొని చేసిన తర్వాత 2008లో అమర్నాథ్ వెళ్ళాలి, తీసుకెళ్ళమన్నారు సారు మేడం, అంతా కలిసి 200 మంది వెళ్ళాం. 2009లో మళ్ళీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మహోతార్ బాబా కేవ్ చూడాలయ్యా, తీసుకెళ్ళమన్నారు. 300 మంది అయిపోయిన తర్వాత 10లో నీ హెడ్ క్వార్టర్ తిరుపతి కాదు, ఇప్పుడు హైదరాబాద్ మార్చేస్తానన్నారు. ఏం మాయ చేశారో కానీ మరి సొంత ఇల్లు ఉంది, పిల్లలంతా ఉన్నారు, హెడ్ క్వార్టర్ మార్చేస్తానంటే ఒక సూట్ కేసులో బట్టలు చదువుకొని టూర్ వెళ్ళినట్టుగా వచ్చేసాను హైదరాబాద్కి. వచ్చేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు. సార్ నెలలో వారం రోజులు సిటీలో ఉండేవారు, మ్యాగజైన్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖాళీగానే ఉంటాం. ఆయన ఉన్నప్పుడేమో సిటీలో తిరిగేవాడిని. ఆయన తర్వాత ఆఫీసులో ఏదైనా పని చూసుకోవడం, లేదంటే మెయింటైన్ చేసుకోవడం. 2011లో అంతవరకు మన 2001లో ప్రారంభమైనటువంటి మన తెలుగు మ్యాగజైన్ ధ్యానాంధ్రప్రదేశ్ 2010 వరకు రమాదేవి మేడం చూసేవాళ్ళు, కూకటపల్లిలో ఉంటారు. ఒక మీటింగ్లో రమా మేడం మీరు ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు, ఇక మీదట దీని బాధ్యత కేశవరాజుకి అప్పచెప్తున్నాను అన్నారు. నేనేమో ప్రచారం అంటే చాలా ఇష్టం నాకు. ఒక పత్రిక నలపాలంటే చిన్న విషయమా? మాదేమో మధ్యతరగతి కుటుంబం, పెద్దగా ఏదో తెలుగు పండిటో లెక్చరర్ కూడా కాదు. మరి నాకు ఇలాంటి పని అప్పచెప్పారేంటి? ఆయన మనసులో అనుకున్నాక ఆయన నేను కాదు కూడదని ఎప్పుడూ చెప్పలేదు. మీకు దీంట్లో కూడా వ్యక్తిగత సూచనలు కూడా ఉంటాయి. ఏ పిరమిడ్ మాస్టర్ అయినా ఏదైనా పని చెప్తే ఎస్ 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 అనమన్నాడు, నో అని ఒక పదం కూడా చెప్పొద్దు అన్నాడు. కాబట్టి మొదటి నుంచి కూడా ఎస్ అనడమే నా పని. అయితే బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ రాష్ట్రం వేండుగా విడిపోయిన తర్వాత ధ్యాన జగత్తుగా పేరు మార్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కృషి నేను చేస్తూనే ఉన్నాను. ఏం చెప్పారంటే గురువుగారు, మనది తెలుగులో ఏకైక మాసపత్రిక ఆనాడు ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్. ఇది ప్రతి తెలుగింటికి వెళ్ళాలయ్యా అన్నారు. మరి చాలామంది సహకారంతోనే నడుస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది ఓపెన్గా మాట్లాడుకునేటువంటి విషయము. లక్ష్మణరావు గారికి వచ్చింది అనుకోండి, ఆయన చదివేసి పక్కింటికి ఇస్తాడు, ఆ అపార్ట్మెంట్ అంతా తిరుగుతుంది. ఈ అండలూరుకి తీసుకుంటాడు అనుకోండి, ఆ కాలనీ అంతా తిప్పుతాడు. అది కాదు ఆయన చెప్పింది. 10 మంది పంచుకోండి చదువుకోండి అని చెప్పలేదు పత్రిజీ. ప్రతి తెలుగింటికి నేను వెళ్ళాలి అన్నారు. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తానంటే ఆహ్వానించకుండా ఎవరో ఇచ్చింది మీరు చదవడం ఎందుకు? పోనీ లక్షలు ఖర్చు అవుతుందా? ఒక నెలకు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే సంవత్సరానికి కట్టారనుకోండి, ఒక రోజుకు 1 రూపీ 35 పైసలు పడుతుంది. అది కూడా మనం ఖర్చు పెట్టుకోలేమా? మరి ఇంత అపారమైన జ్ఞానాన్ని పత్రిజీ మనకు అందించాడు అంటే 1991కి ఆయన ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ చేసినప్పటికే ఒక 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. మళ్ళా మొన్నమ్మ నెట్వర్క్ ఇంకొక 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ యొక్క మ్యాగజైన్. మరి ఆదరించాలా లేదా? ఇప్పుడు మనము ఆయన చదివిన పుస్తకాలన్నీ మా దగ్గర ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్. చదివిన తర్వాత ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని అప్పటికప్పుడు అండర్లైన్ చేసి, మళ్ళీ మనం బుక్ అంతా చదవాల్సింది లేదు, అండర్లైన్ చేసినట్టు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఏదైతే మాకిచ్చి మేము సేకరించామో దాన్నే మీకు మ్యాగజైన్లో ప్రతి నెల ఒక సందేశం వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మన సినిమాలు చూడట్లేదు, టీవీలు కూడా చూడట్లేదు. ఉదాహరణ చెప్తాను. తణుకు వాసు ఉన్నాడు ఇక్కడ. ఏదైనా సినిమాకి వెళ్ళాడంటే ఒక మంచి డ్యూయట్, నేను ఇచ్చిన డబ్బులంతా దానికే, మిగిలిందంతా బోనస్ అనుకుంటాడు. మన అండలూరు ఉన్నాడు అనుకోండి, ఒక ఫైట్ నచ్చింది, ఆ ఫైట్కి నేను ఇచ్చిన డబ్బులు మిగిలిందంతా బోనస్ అంటాడు. ఉదాహరణ మాత్రమే. దీంట్లో పత్రిజీ మెయిన్ మెసేజ్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చే డబ్బులు దానికోసమే, ఇంకేదీ కాదు. చేతా వ్రాత ఈ నెల జనవరిలో వచ్చినటువంటి ఇది. మీరు ఆ మ్యాగజైన్ 50 రూపాయలు అంటే అదొక్కటి చదివినా చాలు, మిగిలినంతా బోనసే మీకు. మరి మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఇంటికి మ్యాగజైన్ రావాలి. ఎందుకంటే పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు, ఆహ్వానించండి. ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఉన్నారు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కట్టిందే కాకుండా వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్కు కట్టిస్తున్నారు. అదేవిధంగా మా దగ్గర లైబ్రరీస్ అడ్రస్లు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్ల అడ్రస్లు ఉంది. అదేవిధంగా ఎండిఓ, ఎంఆర్ఓ అన్నీ ఒక 10,000 అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి.
మీరు మీకు నచ్చిన డిపార్ట్మెంట్కి మీరు స్పాన్సర్ చేయండి, మనం పంపిద్దాం. కాబట్టి మనము ధ్యానం చేస్తేనే సరిపోదు. పత్రిజీ స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. మరి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 మనము అలవాటు చేసుకోవాలి. ఈయనకు వచ్చిన అనుభవాలు నాకు ఉండవు, నాకు వచ్చిన అనుభవాలు ఈయనకుండవు, ఈయనకు వచ్చింది ఇంకొకరికి ఉండవు. అవి వినేదాని వల్ల ఆ యొక్క జ్ఞానం కూడా మనం పొందుతాం. అందుకే పత్రిజీ ప్రతి ఒక్కరి అనుభవాలు విన్నారు. మీకు తెలుసో లేదో, మన ఊరికి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం చెప్పేది, సార్ నేను ధ్యానం చేస్తున్నా, నాకు ఈ అనుభవం వచ్చింది. శ్రద్ధగా సార్ వింటారు. కొన్ని లక్షల మంది యొక్క ధ్యాన అనుభవాలు సార్ విన్నారు. మనం కూడా ఇక్కడ క్లాస్ చెప్తున్నాం అనుకోండి, ఏముంది లక్ష్మణరావు అప్పుడు చెప్పింది కదా, కేశవరాజు అప్పుడు చెప్పింది అనే కాదు, మనం శ్రద్ధగా వినాలి. ఆ అనుభవము మళ్ళీ మీరు పొందవలసిన పని లేదు, మీరు ఆటోమేటిక్గా ఆ యొక్క అనుభవ సారం మీరు పొందగలుగుతారు. మరి అందుకే 94 నుంచి కూడా ఎన్నెన్నో అనుభవాలు వచ్చాయి నాకు. ప్రతిరోజు అనుభవమే వస్తే అన్ని అనుభవాలు సార్ విన్నాడు. నా యొక్క గొప్పతనమో అని నేను చెప్పను, కానీ ఆయన ప్రతి అనుభవం ఆయనకు తెలుసు. అదేవిధంగా సావిత్రమ్మ, పత్రిజీ గారి మదర్ కూడా నా అనుభవాలన్నీ విన్నది. ఆమె పెద్దామె విని, నీతో ధ్యానం చేయాలని ఆయన అంటే 2005లో పిరమిడ్ వ్యాలీలో కలిసి అమ్మతో పాటు 1.5 గంట సేపు కలిసి మెడిటేషన్ చేయడం జరిగింది. అయితే ఈ అనుభవాలన్నీ పత్రిజీ ఒక బుక్ రూపంలో తీయమన్నారు. మరి ఎలా గుర్తుంటాయి అప్పటి నుంచి? సరే సార్, నేను నో అనట్లేదు కదా, సరే అంటున్నాను. 2019లో ఎటైనా సరే ఈ ధ్యాన యజ్ఞానికి నువ్వు రిలీజ్ చేయాలి బుక్ అని చెప్పారు. ఎప్పుడైతే తప్పకుండా అని చెప్పారో కూర్చుంటే 2 మంత్స్లో ప్రతి ఒక్క అనుభవము గుర్తొచ్చేసింది. ఆ యొక్క బుక్కే ఆ కరెక్షన్ చేసిన తర్వాత ఓం నమశివాయ, ఓం కేశవాయ నమః, ఇక్కడ ఒక 3 సింబల్స్ ఉన్నాయి మీకు. పత్రిజీతో పాటుగా ఈ 3 సింబల్స్లో ఈ యొక్క ఫోటోల్లో ఉన్నటువంటి మాస్టర్స్ నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మీకు అక్కడ కౌంటర్లో, ధ్యాన జగత్ కౌంటర్లో ఉన్నాయి ఈ బుక్స్. మామూలుగా ధ్యాన మహాయాగంలోని, ధ్యాన మహాచక్రంలోనే సేల్ చేస్తాము. కానీ మనం గుప్తా గారు వీళ్ళంతా, సార్ మీ అనుభవాలు చాలా బాగుంటాయి, ఇక్కడ కూడా తీసుకురాని అంటే నేను బుక్ చేసి ఈరోజే వచ్చాయి. మనమేం లాభాలకు అమ్మట్లేదండి, ఓన్లీ ప్రింటింగ్ కాస్ట్ మీకు ఇచ్చేస్తున్నాం, మీరు అక్కడ తీసుకోవచ్చు కౌంటర్లో. ఓం నమశివాయ, కేశవాయ నమః. దీని గురించి చెప్తాను. నన్ను జీవితంలో ఫస్ట్ అనుభవం, ఈ యొక్క ఫస్ట్ ఫోటో ఉంది చూడండి, ఆ చెట్టు పైన ఒక పిట్ట నాకు తెలుగులో మాట్లాడుతుంది, చెప్తుంది నీకు అనుమానాలు ఎక్కువ, 15 రోజులు ధ్యానం చేయమని. మనకు డౌట్ వస్తుంది, పిట్ట అంటే తెలుగులో మాట్లాడుతుంది. అదే డౌట్ నాకు కూడా వచ్చింది. మళ్ళీ నీకు అనుమానాలు ఎక్కువ, 15 రోజులు ధ్యానం చేయమనింది. దాని తర్వాత వెంకటాచలపతి, ఈ జన్మలో నా దగ్గరికి నువ్వు రావద్దయ్యా, పత్రిజీ ఏం చెప్పాడో అది చేయమని చెప్పి సాక్షాత్ వెంకటాచలపతి నాకు ధ్యానంలో చెప్పినటువంటిది ఇది. తర్వాత 4 రోజుల తర్వాత, ధ్యానానికి వచ్చిన 4-5 రోజుల తర్వాత ప్రతిరోజు కళ్ళు మూసుకుంటే ఎక్కడికోటికి వెళ్తున్నాను. ఒకసారి శివపార్వతుల దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన చూస్తే ఎందుకో నాకు భయం. అమ్మగారిని చూస్తే ఆమె ధ్యానం చేయమనేది. సార్ అర్ధగంట అంటారు కదా మెడిటేషన్కి, 29 నిమిషాలకు మళ్ళీ ఆమె చూస్తే వెళ్ళమంటుంది. వచ్చి మళ్ళీ నేను బాడీలో ఎంటర్ని సార్ ఓకే చెప్పేవాళ్ళు. 5 రోజుల తర్వాత ఆయన అడిగాడు, ఎప్పుడు అమ్మగారితోనైనా నాతో మాట్లాడమని. ఎందుకో నాకు ఆయన చూస్తే భయం అని చెప్పుకోలేం కదా. లేదు స్వామి మీరు ఏం చెప్తే అదే అన్న. అయితే రా నాతో అన్నాడు. మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా అన్నాను నేను. మీ పత్రి సార్ ఓకే చెప్పడు రా అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామండి. సరే అని ఎప్పుడన్నాను కపిల్ తీర్థంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాను. శివాలయంలో 3 అడుగుల శివలింగం ఉంటుంది. ఈ పక్క శివ మాస్టర్ నేను మేమిద్దరమే ఉన్నాం. ఆ శివలింగాన్ని ఎత్తుకోమన్నాడు. అదేమన్నా సాధ్యమేనా? ఇదంతా చకచక అయిపోతుంది. టెలిపతిలేడు చూశాను, నువ్వు ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. 2 అడుగులు ముందుకు వేసి ఆ శివలింగాన్ని అన్న తీసుకోబోతే మెల్లిగా నా చేతికి 2 అంగుళాల శివలింగం చేతికి వచ్చేసింది తెల్లగా. ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఆయన చూశాను, నీలోకి తీసుకో అన్నాడు. ఇక్కడ ఉంది కదా, మెల్లిగా తల వంచి చూశాను, నా లోపలికి వెళ్ళిపోయింది. ఇంక వెళ్ళి మీ పత్రి సార్ ఓకే చెప్తారన్నాడు. అప్పుడు వచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యాను. సార్ ఓకే చెప్పాడు. ఏం జరిగింది ఆయన? తొలి రోజు మాత్రమే ఏ అనుభవం అన్నాడు, కానీ తర్వాత ఏం జరిగింది అన్నాడు. ఇలా జరిగిందంటే మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి నీకు ఆత్మలింగం ప్రసాదించాడు శివ మాస్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆంజనేయ స్వామి గురించి చెప్తే ఎన్నెన్నో ట్రెక్కింగ్ అంటే చిన్న విషయం కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు ఇప్పుడు ట్రెక్కింగ్లు చేయలేము, మనం ఆపేసే మూమెంట్ తరఫున
ఆ ట్రెక్కింగ్లో ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఈయన ఆదుకునింది. 2001లో 2006లో కైలాస మానసరోవరం వెళ్ళాం. ఒక 3 చావు బతుకుల్లో ఉన్నారు. నాకు సంబంధం లేదు అది టూరు. ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తా అంటే నువ్వు వెళ్ళవయ్యా ఆయనకు బాగాలేదు అని చెప్తే నేను తీసుకెళ్ళాను సార్ చెప్తే. అదేంటి నాకు సంబంధం లేని దాంట్లో తలూరు దూర్చానేంటి, ఈ 3 చావు బతుకుల్లో ఉండాలి ఏంటి పరిస్థితి అని అంటే, అప్పుడు ఆంజనేయ స్వామి, మహోత్తర బాబాజీ వీళ్ళంతా ఈయన ఇన్ఛార్జ్గా ఇస్తున్నాం నీ టూర్కి 2006 కైలాస మానసరోవర్ టూర్కి. చివరి వరకు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తాడని చెప్పడం జరిగింది. ఆ రోజు వాళ్ళను రాత్రి పడుకునే దానికి లాడ్జీలోకి మోసుకొని పోయినాం. ఎప్పుడైతే ఈయన చెప్పి ఆ మాట చెప్పాడు, ఇంకా వివరణ ఇవ్వాలి టైం లేదు. ఎప్పుడైతే తెల్లారితో లేస్తే అంతవరకు రాత్రి వాళ్ళకు పాలు కూడా స్పూన్తో పోసాం. ఉదయం లేస్తే ఓన్లీ లేసి బ్రష్ చేసుకుంటున్నారు, యాక్టివ్గా ఉన్నారు. అలా ఈయన సహకరించారు. మరి 2009లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ మహోత్తర బాబా కేవ్, ఈ రెండింటిని ఫస్ట్ చూసిన పిరమిడ్ మాస్టర్లు నేనే అనుకోండి, ఊరికే చెప్తున్నాను. అక్కడ మహోత్తర బాబా కనెక్ట్ అయినాడు. దాని తర్వాత 2019లో నేను సార్ వరంగల్ నుంచి కాస్మిక్ వ్యాలీకి వెళ్తే అక్కడ కూడా అనేక విషయాలు, మనమేంటి, మన మూమెంట్ ఏంటి, రాబోయే కాలంలో ఎంత అద్భుతంగా మన మూమెంట్ ఉంటుంది అని మహోత్తర బాబా గారు చెప్పారు. ఇది ఓకే. ఇంకా ఇది ఉంటుంది కదా, మన మ్యాగజైన్లో ప్రతిసారి వేస్తుంటాం ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూచనలు. మనం ఎలా ఉండాలి, పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఈ రెండు తప్పకుండా మీరు వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో చదవండి. మనమేంటో పత్రిజీ మనకి ఎంత ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నతమైనటువంటి శిఖరాన్ని మనకు అందించారు. కానీ మనము లేనిపోని ఆలోచనలతో పక్కింటి వారి గురించి, ఎదురింటి వారి గురించి, ఎవరి గురించో ఆలోచించి మనం బుర్రపాటు చేసుకొని ఆయన ఎవరెస్ట్ శిఖరం అంతలో మనల్ని చూస్తుంటే మనం బేస్మెంట్లోనే ఉన్నాం. ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరి విషయాలు పట్టించుకోకండి. ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలిసే భాగ్యం ఈ జన్మకు వచ్చింది మనకు. ఎన్ని జన్మల పుణ్యఫలమో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాం. కాబట్టి మనం పిరమిడ్ మాస్టర్ అయినప్పుడే గత జన్మల్లో అన్నీ కడిగేసుకున్నాం. ఇప్పుడు మనం ఉన్నది, జీవించి ఉన్నది ఎందుకంటే ఈ భూమండలాన్ని అంతా ధ్యానమయం చేయడానికి, శాకాహారమయం చేయడానికి, పిరమిడ్ శక్తిమయం చేయడానికి. అంతేకాని వేరే వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకొని మళ్ళీ ఏదో పూసుకొని తలనొప్పి తగ్గేదానికి ఆ పేరు మనకెందుకు, వద్దునే వద్దు. ఎప్పుడు ఏదో ఫ్రెష్గా పెట్టుకోండి, ఫ్రెష్గా తేలిగ్గా పెట్టుకోండి. అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి. మరి అలా పత్రిజీ వచ్చిందే ఈ భూమండలాన్ని ధ్యానమయంగా, శాకాహారమయంగా చేయడం కోసం. మరి ఇన్ని తక్కువ సమయంలో 100ల నాటి ఆధ్యాత్మిక సంస్థలు ఉండంగా అతి తక్కువ వ్యధిలో అంటే 35-40 సంవత్సరాల్లో విశ్వవ్యాప్తంగా ఏ మూమెంట్ వెళ్ళిందంటే పత్రిజీ కృషి, మనందరి యొక్క అవకాశం, మనమంతా చేస్తున్నాం. అంతేకాకుండా దీనికంతా మించినటువంటిది ఒక ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఉంది, పరమగురు మండలి సహకారంతోనే ఈ మూమెంట్ ఇంత అద్భుతంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, పరమగురు మండలి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ పత్రిజీని ఈ మూమెంట్ను నడపమని, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ శక్తిమయం చేయమని ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు 1975లో వచ్చి యాస్ట్రల్గా వచ్చి ఈయన ఆత్మతో మాట్లాడితే ఈయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పటి నుంచి 85 లోపల యొక్క 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. చదివిన తర్వాత ఈ మూమెంట్ని ఎలా నడిపించాలి ఇంకొక 5 సంవత్సరాలు ప్లాన్ చేశారు. 90లో ఆయనకు గట్టి నమ్మకం వచ్చింది, ఈ మూమెంట్ నేను నడిపించగలను అనేటువంటి నమ్మకం వచ్చిన తర్వాత 91లో మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ మరి కర్నూలులో వచ్చింది బివి రెడ్డి గారి సహకారంతో. మనం ఇప్పుడు ఎంతైనా ఇవ్వచ్చు, ఎన్ని కోట్లైనా ఇవ్వచ్చు, కానీ ఈ మూమెంటే లేనప్పుడు ఒక పత్రిజీ చేసేటువంటి సేవను నమ్ముకొని ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు శ్రీ బివి రెడ్డి గారు. ఆయన మనకందరికాడికి గొప్ప వ్యక్తి అయితేనే అంత చేయగలుగుతారు. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు 7 అంతస్తుల మేడ, కార్లు గిర్లు ఏం లాభం లేదు. ఉండొచ్చు, మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఆడిపోయిన తర్వాత ఏ రోజు ఒకరోజు వెళ్తాం కదా పైకి, నేను మీరు అందరూ వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత ఏమయ్యా కేశవరాజు ఏం చేసావు భూమండలి అంటే, 7 అంతస్తుల మేడ కట్టుకున్నా, 4 కార్లు పెట్టుకున్నా, ఒంటి నిండా నగలు వేసుకుంటే 0 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, నీ డబ్బులను ఒక ధనవంతుడుగా, ఒక యోగిగా వచ్చిన నీ డబ్బులు ఏమన్నా అద్భుతంగా లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టావా, లేదంటే 0 మార్క్స్. మళ్ళీ పోయి
నువ్వు ఏదైతే పెండింగ్ ఉందో ఆ పని చేసిరా అని మళ్ళీ మళ్ళీ పంపుతారు. ఓకే, వస్తే ఏముందండి, అదే జీవితం వస్తుందంటే 0 మార్క్స్. మళ్ళీ తప్పు చేసిన వాడికి నేరమో శిక్ష ఉంటుందా లేదా? 99 మార్కులు వచ్చిన వాడికి ఎంపీసీ కదా, ఎంపీసీ సీట్ ఇస్తారు. 35 మార్కులు వచ్చినట్టుకి ఇస్తారా? హెచ్ఈసీ గ్రూప్ ఇస్తారు, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అదేవిధంగా ఇంతకు ముందులాగా మంచి మొగుడు, మంచి పెళ్ళం, మంచి పిల్లలు అది ఉండదు, ఉండదు. నువ్వు తప్పు చేసావు కదా, వెళ్ళు కాయ కష్టం చేసి అంతా ఆత్మజ్ఞానం సంపాదించుకుని అప్పుడు ఉన్నత జన్మ వస్తుందంటారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకు అవసరమా? మన డబ్బుల్ని అద్భుతంగా లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టండి దయచేసి మిత్రులారా. ఒక మ్యాగజైన్ కోసం నేను చెప్పట్లేదు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానానికి సపోర్ట్ చేయండి. పిరమిడ్ కడుతున్నారు, పిరమిడ్కి సపోర్ట్ చేయండి. మీకు అవకాశం ఏంటి, మీ ఇంటి పైన పిరమిడ్ కట్టండి. అదేవిధంగా పత్రిజీ జ్ఞానాన్ని ధ్యాన జగత్ రూపంలో అందిస్తున్నారు తెలుగులో. దానికి సహకరించండి. నాకు ఆ డొనేషన్ ఇవ్వకండి. డొనేషన్ ఇస్తే లాభం లేదు, అది ఖర్చు పెట్టేస్తాం వచ్చే నెలకి. చందా రూపంలో కట్టండి. మీకు కానీ, మీ బంధువులకు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీకు నచ్చిన డిపార్ట్మెంట్కి కానీ 10,000 అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి. జ్ఞానాన్ని పంచుదాం. మీ డబ్బులతో జల్సా చేసేది ఇంకోటి చేసేదో కాదు. మీరు ఇచ్చిన డబ్బుతో మేము జ్ఞానదానం, మీరు జ్ఞానదానానికి ఇస్తున్నారు, జ్ఞానదానాన్ని పంచుదాం. ప్రతి ఒక్కరికి ధ్యాన జగత్ వెళ్తుంది, వెళ్ళాలి. ఈ సంవత్సరం అంటే 2024కు మన మ్యాగజైన్ స్టార్ట్ చేసి 24 సంవత్సరాలు అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎలాంటి కమర్షియల్ యాడ్ లేకుండా. మీరు ఏ రోజైనా చూడండి, ఏ బట్టల కొట్టో, ఏ ఎలక్ట్రానిక్ కొట్టో, ఇంకో టీవీతో అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఇంతవరకు 24 సంవత్సరాలుగా ఒక అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి నెల అది కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని మేము కృషి చేస్తున్నాం. మీరు సహకారం అందించండి దయచేసి. ఎందుకు మళ్ళీ అడుగుతున్నానంటే, ఈ సంవత్సరం 25 సంవత్సరాలు, 2025 అంటే 25 సంవత్సరంలో మనము రజతోత్సవ సంబరాలు చేసుకోబోతున్నాం. దయచేసి ఇప్పుడైనా ప్రతి తెలుగు వాడికి చందా కట్టడానికి మీ వంతు సహాయ సహకారాలను మేము అర్థిస్తున్నాం మిత్రులారా. తప్పకుండా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరేకుంటే ఇంకొకటి ఇస్తారు, నడిపేస్తాం. కానీ మీరు ఏమి చేశారు, జ్ఞానదానం చేశారా లేదా అని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఒక లైబ్రరీ కట్టండి, మీరు చదివిన స్కూల్కి కట్టండి, కాలేజీకి కట్టండి, మీకు నచ్చిన డిపార్ట్మెంట్కు సెండ్ ఎనీవన్ అని రాయండి. మీరు ఏ డిపార్ట్మెంట్ కాకపోయినా మేము ఏదో ఒక డిపార్ట్మెంట్కి మేము పంపిస్తాం. ఓకేనా? దయచేసి మరి మీరందరూ ధ్యాన జగత్కు ఈ సంవత్సరం ఇంతకుముందు సహకరించే ఉంటారు. ఈ సంవత్సరం 100% మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇందాక ఒక మాట అన్నాను నేను, మరి ఎన్ని జన్మల పుణ్యఫలమని. నేను హైదరాబాద్లో ఉంటాను, అప్పుడప్పుడు కడతాలకు వెళ్తాను. ఈ మధ్య ఒకరోజు వెళ్తే ఒక జంట, అంటే ఒక భార్యాభర్త ఆ శక్తి స్థగల దగ్గర కూర్చొని కాసేపు మెయింటైన్ చేస్తారు, మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. నేను వెళ్ళి అడిగాను, ఏంటి అసలు మీరు ధ్యానం చేస్తున్నారు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నా అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, మేము కెనడా నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి? కెనడా నుంచి, విదేశాల నుంచి వచ్చాం. ఎన్నో వీడియోలు చూసాం, పిఎంసీలో ఎన్నెన్నో కాన్సెప్ట్లు చూసాం. రావాలి, ధ్యాన చక్రానికి రావాలి అనుకుంటున్నాము, రాలేకపోయినాము. ఈలోగా ఆయన వెళ్ళిపోయారు. కనీసం ఇప్పుడైనా వచ్చి ఆయన శక్తి స్థల దగ్గర ధ్యానమైనా చేద్దామని వచ్చారు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అంత మంచి, అంత గొప్ప గురువు మనకు దొరికారు. ఆయన భోజనం వడ్డిస్తే మనం తిన్నాం, కరచాలనం చేసుకున్నాం. ఇలా పబ్లిక్లో మీటింగ్ చెప్తుంటే ఎన్నో విన్నాం, ఆలింగనం చేసుకున్నారు. ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలిసేటువంటి భాగ్యం వాళ్ళకి దొరకలేదు. ఎంత డబ్బులున్నా కూడా విదేశాల నుంచి వచ్చి శక్తి సమా దగ్గర కూర్చొని ధ్యానం, మనం ఎంత అదృష్టవంతులం. అలా ఆయన ధ్యానం చేసి గమ్మునుంటే లాభం లేదు, మళ్ళీ 0 మార్క్స్. మీరు ధ్యాన ప్రచారం చేయాలి. ఒకరికో ఇద్దరికో 10 మందికో ధ్యాన ప్రచారం చేయాలి. మీ మొగుళ్ళో పెళ్ళాలో బయట పంపించడానికి వీలంటే ఫోన్లు ఉన్నాయి కదా, వాట్సాప్ ఉంది కదా, ఫోన్లు చేయండి, నేను ధ్యానం చేస్తున్నాను బాగుంది అని చెప్పండి. ఏదో ఒక మాధ్యమం ద్వారా మీరు ధ్యాన ప్రచారం చేయాలి. అప్పుడే మీకు 100 మార్క్స్. 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి. మీరు ఎవ్వరికి ధ్యానం చెప్పలేదనుకోండి, మీరు ఓన్లీ ధ్యాని, నీ వరకే స్వార్థం, నీ వరకే నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, పక్కవాడికి చెప్పట్లేదు. ఏం ప్రయోజనం? నువ్వు ధ్యానం చేస్తూ పక్కవాడికి చెప్తే ప్రచారకులు, ధ్యాని ప్రచారకులు. ప్రచారం ఏం చేస్తారు? రోజుకు 3 క్లాసులే చేశాను నేను. వెళ్తావు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా, కలెక్టర్ ఇచ్చినా కూడా రోజుకు 3 చేశాను. నెక్స్ట్ ఏముంది? ఆర్గనైజర్ అంటే ఇప్పుడు లక్ష్మణరావు ఉన్నారనుకోండి, బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, శేషమూర్తి అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒకే రోజు 10 చోట్ల క్లాసులు చెప్పించగలరు.
10 మంది మాస్టర్స్ పంపించి జిల్లాలో 10 చోట్ల క్లాసులు చెప్పించేవారు. వాళ్ళు ఆర్గనైజర్. చూసారా, 3వ స్టేజ్కి వెళ్ళిపోయారు. ధ్యాని, ప్రచారకులు, ఆర్గనైజర్. చివరిది ఉంది. ఆర్గనైజర్ స్టేజ్ కూడా దాటిన తర్వాత మనమే గురువుగా మారిపోతాం. ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం. టార్గెట్ ఎప్పుడు అలా ఉండాలి. టార్గెట్ నేను చేసుకుంటున్నాలే, చాలే ఈ జన్మకు అనుకుంటే ఏం ప్రయోజనం? ఎప్పుడు చాలా హయ్యెస్ట్గా థింక్ చేయాలి, హయ్యెస్ట్గా మనం నడుచుకోవాలి. కావాల్సినంత ఆరోగ్యం ఉంది మనకు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంత వరకు లోక కళ్యాణం కోసం చేస్తూనే ఉండండి. అయితే అట్లాంటి లోక కళ్యాణం కోసం చేస్తే మాకు ఫుడ్ ఎట్ట, బెడ్ ఎట్ట. పత్రిజీ పైసా జోబీలో లేకుండా ప్రపంచమంతా తిరిగారు. ఎప్పుడైతే మీరు లోక కళ్యాణం కోసం నువ్వు నడుం బిగించావో నీ ఇంటి కళ్యాణం గురించి ఇతరులు చూసుకుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ ఉద్యోగమే వ్యాపారం వదులుకోమని చెప్పలేదు. మిగిలిన సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోండి. మరి ఇలా మాట్లాడితే నేనే మాట్లాడేస్తానేమో. గుప్తా గారు, వాసు గారు, బాలకృష్ణ గారు, శ్రీస్మూర్తి గారు ఒకసారి వచ్చి 25 సంవత్సరాల లోగోను రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్. ఒకసారి దయచేసి రండి. గుప్తా గారు లేరా? ఎందుకంటే 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 25వ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. ఇట్రండి, సెంటర్కి రండి సార్. ఇక్కడ రండి, సెంటర్కి రండి. ఇంకా రండి, గట్టిగా చప్పట్లు కొడదాం. 25వ సంవత్సరం ధ్యాన జగత్ తెలుగు మాసపత్రిక ప్రారంభించి రంగారావు గారు వేదికపైకి రావాలి. ఇంకేమైనా సీన్ మన పేర్లు నాకు తెలియదు. వేదికపైకి రావాలి. రంగారావు గారు తెలుసు. ఇంకేమన్నా బాబు స్వామి రా. కాబట్టి మరి గుప్తా గారు వస్తున్నారు. గుప్తా గారు ఇద్దరు రండి, పైకి రండి. ఎందుకంటే మనకు తెలుగులో ధ్యాన జగత్ ఉంది, ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా ఉంది, మరి కన్నడలో ధ్యాన కస్తూరి ఉంది, తమిళంలో ధ్యాన ప్రభంజనం ఉంది, హిందీలో ఉంది, మరాఠీలో ఉంది. మీకు కావలసిన భాషలో మ్యాగజైన్స్ ఉన్నాయి మిత్రులారా. తప్పకుండా మీకు వచ్చిన లాంగ్వేజ్లో చందా కట్టండి, మ్యాగజైన్ ప్రమోట్ చేయండి, పిఎంసిని ప్రమోట్ చేయండి. పిరమిడ్ కడుతూ ఉంటే పిరమిడ్ నిర్మాణంలో పాలకు పంచుకోండి. అదే మనతో వచ్చేటువంటి సంపాదన. ఇంకేది మనతో రాదుగాక రాదు. దయచేసి సరిపోతాయా? రెండు 2025 సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం. ప్రతి ఒక్కరూ బాగా ధ్యానం చేయండి, బాగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి, ధ్యాన జగత్ చదవండి. అందరితో సఖ్యంగా ఉండండి. ఏం పోతుంది? ప్రేమతో ఉండండి, ప్రేమతత్వంతో ఉండండి, ప్రేమతో మాట్లాడండి, ఒక చిరునవ్వు చిందించండి. ఏమవుతుంది? ఏమీ నష్టం లేదు. దయచేసి బాలకృష్ణ గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్, ధ్యాన జగత్తు మ్యాగజైన్ అనేది చాలా అద్భుతమైనటువంటి మ్యాగజైన్. చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా సార్ కాన్సెప్ట్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ కానీ అందరికీ అర్థమయ్యేటట్టు చక్కగా ఉంటుంది. మనందరికీ కూడా మళ్ళీ మోక్షం కావాలి, ముక్తి కావాలి. కానీ ఒక గంట ధ్యానం చెయ్యం మనం. ఒక 100 పెట్టి మ్యాగజైన్ కొనుక్కుని చదవలేము మనం. కానీ బుద్ధులు అయిపోవాలనుకుంటూ ఉంటాం. సో సాధన అంటే ఒక ధ్యానం ఒక్కటే కాదు ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా పత్రికారు చెప్పినటువంటి ధ్యానం కానీ, స్వాధ్యాయం కానీ, సజ్జన సాంగత్యం కానీ, ధ్యాన ప్రచారం, ఇవి సాధన. అంటే కూర్చుని ఒక్క ధ్యానం చేయడం ఒక్కటే సాధన కాదు. మరి అందరం కూడా కనీసం పత్రికారు పుస్తకాలు కూడా చదవం సరిగ్గా మనం. పత్రికారు పుస్తకాలు బాగా చదువుదాం. ధ్యాన జగత్ మ్యాగజైన్ని అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఒక 2 మ్యాగజైన్స్ తెప్పించుకుని ఒకటి వేరే వాళ్ళకి ఇద్దాం, ఒకటి మన దగ్గర ఉంచుకుందాం. మరి కేశవరాజు గారు గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఆ వయసులో కూడా దాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని దాన్ని నడిపిస్తున్నందుకు. ఎందుకంటే ఒక మనిషి నిలబడితేనే ఏ కార్యక్రమైనా జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ కొంతవరకు చేయగలుగుతారు. ముందు నిలబడేవాళ్ళు కావాలి. అందుకు మరి ధ్యాన జగత్ మ్యాగజైన్ని నడిపిస్తున్నటువంటి కేశవరాజు గారి గట్టి క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మీరు ఇటు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ రిసెప్షన్ పక్కనే ధ్యాన జగత్ స్టాల్ ఉంది. మీకు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆదర్శ సూత్రాలు, మ్యాగజైను,
అదే ఓం నమ శివాయ కేశవాయ నమః కనీసం అటు విజిట్ చేసి చూడండి. ధ్యానాంధ్రప్రదేశ్ మాత్రం తప్పకుండా చందా కట్టండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కరిస్తూ ఒకసారి అందరూ గట్టిగా పత్రి గారి మన అందరి గురువు పత్రి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, కేశవరాజు గారు ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ధ్యాన జగత్ అది ధ్యాన ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఆ రమాదేవి గారు వీళ్ళంతా ఆ టీం ఉండేది. వాళ్ళందరూ ఇది డెవలప్ చేయాలి, మీరందరూ ఈ బుక్స్ పంచిపెట్టాలని చెప్పేవారు. సో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా పాత మ్యాగజైన్స్ అన్నీ నాకు ఆవిడ ఇచ్చి నన్ను ప్రోత్సహించేవారు. ఆ రోజుల్లో 2003, 2004లో ఆ బుక్స్ అన్నీ పట్టుకెళ్ళి నేను గ్రామాల్లో తిరిగి పంచిపెట్టేవాడిని. అలాగే ప్రతి గ్రామంలోనూ ధ్యానాంధ్రప్రదేశ్ బుక్స్ కట్టించేవాడిని. ఆ రోజుల్లో మా విలేజ్లో వచ్చి అండలూరు ఆ పల్లెటూరులోనే నేను ఒక 50 పుస్తకాలు కట్టించేవాడిని. ఎలా కట్టించానంటే వాళ్ళు పాలు అమ్ముకుని మజ్జిగ అమ్ముకుని నెలకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో 180 రూపాయలు ఆ బుక్కు. సో అది 3 నెలలు 4 నెలలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కలెక్ట్ చేసుకుని పంపించేవాడిని. ఆవిడ నేను ఎవరి పేరు రాసి ఎవరి అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కి రమాదేవి గారు పంపించేసేవారు. అట్లా నేను మా గ్రామంలో నేను ఆ రోజుల్లోనే 2003, 2004లోనే 50 పుస్తకాలు కట్టేవాడిని. అది అలా చేస్తే ఇప్పుడు కేశవరాజు గారు టార్గెట్ అయిపోద్ది. అది ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిరమిడ్ మాస్టర్ చేయాల్సిన పని. అలాగే పిఎంసి 2003లో యజ్ఞం అయిన తర్వాత 2004లో ట్రెక్కింగ్ వచ్చారు పత్రి గారు. మారేడుమిల్లి గారు భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు మేము ట్రెక్కింగ్ వచ్చాం, పాపికొండలన్నీ. అప్పుడు కంచి రఘురాము, సంగీత్ బాబు వీళ్ళు అందరూ వచ్చి అప్పుడు వాళ్ళు పిఎంసిలో అప్పటికి పిఎంసి లేదు, ఇది మనది ఇప్పటికైనా పిరమిడ్ టీవీ రావాలని అనుకుంటూ అప్పుడు ఏం చేశారంటే దూరదర్శన్ DD1లో దాన్ని రికార్డ్ చేసేవారు. అవి వచ్చినాయన్నీ చేశారు. అదే మేము ఏదో వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా మేము ఎప్పుడు వెళ్ళిపోయి అక్కడ నిలబడదాం అనుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు కంచి రఘురాము వాళ్ళు ఆ రోజు నుంచి నేను 2003 నుంచి పత్రి గారిని గమనిస్తూ ఉన్నాను. ఆయన ఆ రోజు నుంచి కూడా పిఎంసిని చెయ్యాలని అప్పుడే అనేవారు. అందుకని ఆయన చూసి అదో గజనీ మహమ్మద్ దండయాత్ర అంటారు కదా, అలాగా నాకు తెలిసి 2003 నుంచి నేను చూశాను. ఇంకా అప్పటి నుంచి అన్నాళ్ళ నుంచి ఆయన టీవీ గురించి ట్రై చేస్తున్నారో తెలియదు. అప్పుడు కొంతమందిని పిలిచి హైదరాబాద్లో తాజ్ హోటల్లో మీటింగ్ పెట్టి పిరమిడ్ ఛానల్ పెట్టాలని, టీవీ ఛానల్ పెట్టాలని ఆయన ఎన్నోసారి ప్రయత్నాలు చేశారు. అలాగే మా జిల్లాలో కూడా అప్పుడు ఆదిత్య కృష్ణరాజుని అలాగే ఆక్విడ్ సాంబశివరావుని వీళ్ళందరినీ పిలిచి ఆ ఛానల్ పెట్టాలని ట్రై చేశారు 2004లో. అవన్నీ నాకు ఆ మీటింగ్స్ అని నేను చూశాను. ఆ ప్రయత్నం అది 2016కి అయ్యింది. సో కనుక మనం అందరం ధ్యానం చేసి రేపే అయిపోవాలి అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ పత్రి గారు మరి ఎన్నాళ్ళ నుంచో అది ప్రయత్నం నాకు తెలిసి ఇంకా అంతకుముందు నుంచి ఎన్నాళ్ళ నుంచి తెలుసో నాకు తెలియదు. అది అట్లా అన్ని సంవత్సరాలు నేను చూశాను. ఆయన దాదాపు 13 సంవత్సరాలకి అది 14 సంవత్సరాలకి అది ఆయన అనుకున్నట్టు ఆ పిఎంసి రూపంలో బయటకు వచ్చింది. అందుకని నేను ఎవరైనా అడిగితే పిఎంసి ఏంటంటే పిఎంసి అంటే పత్రి గారే అనేవాడిని. ఆ రోజుల్లో అనేవాడు పత్రి గారు, ఒరే నేను ఏదైనా ఒక విషయం చెప్పాననుకో అది నీకు చెప్పానంటే అది ప్రపంచానికి చెప్పేసినట్టు అనేవాడు. ఈయనేంటి మనకి చెప్తే మనం ఎవరికి చెప్తాం, మన దగ్గర వాళ్ళకి చెప్తాం కానీ అందరికీ వెళ్ళదు. ఇప్పుడు నేను ఏ విషయం అయినా ఏం మాట్లాడినా అది ప్రపంచానికి వెళ్ళిపోతుంది. అది దేనివల్ల సాధ్యం? అది పిఎంసి వల్ల. ఆ రోజుల్లో ఏ అనుభవం వచ్చినా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పాం. కానీ ఈవేళ పిఎంసి మన ఊరు వచ్చి మన ఇంటికి వచ్చి మన అనుభవాలన్నీ రికార్డ్ చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తం చేస్తుంది. అందుకని ఒకసారి మనందరం గట్టిగా పిఎంసి చప్పట్లు కొడదాం. అలాగే పత్రి గారు 2003లో మా ఊరు రావటం జరిగింది. మా ఊరు వచ్చినప్పుడు ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు చేతులు ఎత్తమని అడిగారు. అప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు, ఏదో ఒక నెల రోజులు, ఒక సంవత్సరం, 6 నెలలు మానేయచ్చు కానీ జీవితాంతకాలం ఎలాగని. పత్రి గారేమో ఒక్కళ్ళు లేరా, ఒక్క మగవాళ్ళు లేడా, ఒక్క మగవాళ్ళు లేడా అంటూ ఆయన 10-15 సార్లు అలా పిలిచేవాడు. పిలుస్తూ ఉంటే సరే మనం ఎలాగా మందులు వాడుతూ మనం అలాగ మాంసాహారం తినకూడదు, తినే అవకాశం లేదు. సరే ఆయన ఎన్నిసార్లు అడుగుతున్నారు. ఈ క్లాసు మా మాస్టర్ అరేంజ్ చేశారు, మా మాస్టర్ని ప్రోత్సహించినట్టు ఉంటుందని నేను లేచి వెళ్ళి ధ్యానం చేయించాను. అంతేగాని ధ్యానం చేస్తే
నాకున్న అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయనే విషయం కూడా ఆ రోజు నాకేం తెలియదు. కానీ మా మాస్టర్ గురించి నేను చెయ్యవటం జరిగింది. ఇచ్చాను. కళ్ళు నోరు మూసుకోమన్నారు. అప్పుడు నాకు ఈ కన్ను పూర్తిగా మూతపడదు, మాట ఇట్లా స్వచ్ఛంగా రాదు, ఈ మూత వంకర ఉండేది కొంచెం ముక్కు. అయినా నేను ఆ రోజు ఆ చెయ్యి ఇచ్చినందుకు కూర్చున్న 10-15 నిమిషాలకి ఆ గొంతులోకి నీటి ఆవిరి రావటం, ఆ నీటి ఆవిరి లాలజనగా కారిపోతుంది. నేను పెరాలసిస్ పేషెంట్ కాబట్టి పగల మందులు వేసుకుంటాను కాబట్టి బాగానే ఉంటుంది. రాత్రులు ఎప్పుడు నాకు దీన్ని తడిసిపోయేది, ఈ జొల్లు కారిపోయి. సో అట్లా వస్తుంది, మధ్యలో లేస్తే బాగోదు. అప్పటికే ఇప్పుడులా కాదు, అప్పుడు పత్రికారు అందరినీ కొడుతున్నాడు, తిడుతున్నాడు, అన్నీ మొదలైపోయినాయి. కళ్ళు తెరిచిన వాడు అలా తిట్టేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. సరే నేనే చెయ్యిచ్చి నేనే లేస్తే బాగోదు కదా అని నేను ఆ వచ్చిన లాలాజలాన్ని పైకెత్తాను, తల పైకెత్తి మింగేశాను. ఎప్పుడైతే మింగానో నాకు ఎక్కడెక్కడ అనారోగ్యాలు ఉన్నాయో అన్ని చోట్ల నుంచి నొప్పులు రావడం మొదలైంది. చేయి నొప్పి, కాలు నొప్పి, నడు నొప్పి, మొత్తం ప్రతి అవయవంలోంచి ప్రతి కణంలోనూ పెయిన్స్ వస్తున్నాయి. అప్పటికే దద్దుర్లు దురదలు అన్నీ వచ్చేసినాయి. అయినా ఇంకా లేచిపోదాం అనుకునే టైంలో ఆయన ఆఖరి 5 నిమిషాలు అని చెప్పడం. సో ఆ 5 నిమిషాలు అలా కూర్చొని ఆ ధ్యానం కంప్లీట్ చేశాను. అయిన తర్వాత ఆ కాస్మిక్ ఎనర్జీ అని, బయోకాస్మిక్ ఎనర్జీ అని ఇవన్నీ నాకు అప్పుడు ఏం తెలీదు, విశ్వశక్తి అని. కానీ ఆ రోజు అది రావడం, నాకున్న అప్పటి వరకు నాకు మందులు వేసుకుంటే కానీ ఆకలి ఉంది, ఆ రోజు నాకు ఆకలి అనిపించడం, మా ఇంటికి భోజనం చేసిన తర్వాత మళ్ళీ అరగటానికి మందులు వేసుకోవాలి, అది వేసుకోలేదు. సో పగల పడుకోకూడదు, పడుకున్నాను. ఆ రోజు పడుకున్నా నాకు ఒళ్ళు చల్లబట్టడం, వణుకు రావడం జరగాలి, అది రోజు రాలా. సరే పిరమిడ్ గురించి కూడా చెప్పారు ఏదో అని పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ విశ్వేశ్వరరావు గారు అని ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి నీకు భయం లేకపోతే ఈ కింగ్ చాంబర్ మీద కూర్చుంచేయి, భయపడేటైతే కింద కూర్చుంచి అన్నాడు. ఎందుకంటే ఆయన ఏమన్నా అంటే కొంతమంది కరెంట్ షాక్లు వచ్చి భయపడి దిగిపోతున్నారు, నీకు భయం లేకపోతే ఇక్కడ కూర్చుని చేయన్నాడు. సరే అని ఆ కింగ్ చాంబర్ మీద కూర్చున్నాను. ఆ షాకులు రావడం మొదలైంది. సో ఆయన ఎలాగ చెప్పాడు కాబట్టి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అలా అనిపించింది. తర్వాత అప్పుడు ఆ ధ్యానం అయిన తర్వాత ఈ పిరమిడ్లో కూడా ఏదో శక్తి ఉందన్న విషయం నాకు అర్థం అవడం, నాకున్న అనారోగ్యాలన్నీ తగ్గటం. అప్పటి నుంచి నేను అందరికీ ధ్యానం చెప్పాలని, చేయాలని తపంతో ఉండేవాడిని. పత్రికారిని అడిగేవాడిని, నాకు అందరికీ చెప్పాలనిపిస్తుందంటే ఆయన అనేవారు, 1,00,000 మందికి చెప్పురా, నీకు సహాయం చేసేవాడు, సహకరించేవాడు దొరుకుతాడని చెప్పేవాడు. సరే అప్పుడు చెప్పాలని ట్రై చేసేవాళ్ళం, పెద్దవాళ్ళు వినేవారు కాదు. సో అప్పుడు మళ్ళీ రెండోసారి పత్రికారు వచ్చినప్పుడు అడిగితే, వేరే పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి చెప్పా అన్నాడు. అప్పుడు నేను ఉదయం ఒక బోర్డర్ స్కూల్కి, సాయంత్రం హై స్కూల్కి, అట్లా సంవత్సరానికి నేను మినిమం 1,00,000 మంది పిల్లలకి ధ్యానం చెప్పేవాడిని. పగలంతా ఈ ధ్యాన ప్రచారం చేసేవాడిని. 3 గంటలకి ఏదో ఒక హై స్కూల్లో, బోర్డర్ స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, ఆ పిల్లలకి ధ్యానం చెప్పాను. అట్లా 2012 వరకు కూడా నేను ఎక్కువ స్కూల్స్కి వెళ్ళి చెప్తూ ఉండేవాడిని. ఇది అట్లా చేశాను. అప్పుడే నాకు డాక్టర్ బలరాం గారు పరిచయం అవ్వడం, నాకు కావాల్సిన పాంప్లెట్లు, మెటీరియల్, అలాగే ఏలూరులో జిల్లా అంతా చెప్పాలి కాబట్టి నేను ఫస్ట్ ఏలూరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఏలూరు వెళ్ళడం జరిగింది. ఆ ఏలూరు వెళ్ళి పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్తే అశోక్ నగర్లో మూర్తి గారి ఇంటి దగ్గరికి వెళ్ళాను. అది మూర్తి గారి ఇల్లు అని నాకు తెలియదు అప్పుడు. అక్కడ రాంబాబు గారు అని మాకు కొంచెం తెలిసిన ఆయన ఉన్నాడు, మా చుట్టాలు, ఆయన తీసుకెళ్ళి మూర్తి గారిని పరిచయం చేశారు. అప్పటికే మూర్తి గారు అంటే పిరమిడ్ హౌస్ మూర్తి గారు. అప్పుడే ఆ మూర్తి గారు ఋషికేశ్, హరిద్వారు, నెక్స్ట్ ఇంకా ఏవో ధ్యానాలు చేస్తూ ఉన్నారు. సో నన్ను పిలిచారు, నేను చెప్తే సరే రమ్మన్నారు, నన్ను కూర్చోబెట్టాను, వాళ్ళు కూడా ధ్యానం చేయించాను. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వాళ్ళ ఇంట్లో అద్దెకున్న వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ధ్యానంలో కూర్చోబెట్టారు. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో రెంట్కున్న వాళ్ళు 2-3కి ఈ ధ్యానం చేయగానే వాళ్ళకున్న అనారోగ్యాలన్నీ తగ్గడంతో వాళ్ళు ఇది బాగుందని అక్కడ వాళ్ళకి తెలిసిన అనాథాశ్రమం అక్కడికి కూడా తీసుకెళ్ళి నా చేత ధ్యానం చేయించేవారు. తర్వాత ఆయన ద్వారా నేను ఎర్నేని ప్రసాద్ గారిని వీళ్ళందరినీ కలిసి ఏలూరులో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం, పత్రికని తీసుకొచ్చి క్లాసులు పెట్టడం, అట్లా జంగారెడ్డి కూడా, అట్లా నేను ఒక్కొక్క ప్లేస్కి అలా వెళ్తూ ఉన్నాను. అలాగే ఒక పిరమిడ్ కట్టాలి, అందరి చేత కట్టించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. సో గారపాటి గారు వాళ్ళు పిరమిడ్ కడుతున్నారని తెలిసి ఆ రోజు పాంప్లెట్లు పంచుకుంటా వెళ్ళాను అక్కడికి. అప్పుడు మేము ఆ పిరమిడ్ కడతామంటే నేను ఇంజనీర్ని తీసుకుని వెళ్ళి ఆ పిరమిడ్ కట్టించడం అయింది. అది మొదటి పిరమిడ్. అట్లా పత్రికారితో నేను ఒక 224 పిరమిడ్లు
కట్టించడం జరిగింది. ఆయనతో ఓపెన్ చేయించాను. సో అది అలాగే ధ్యానం ద్వారా అనారోగ్యాలు తగ్గుతాయని తెలుసు. ధ్యానం ద్వారా దుఃఖం లేని స్థితి పత్రి గారు. మరి నేను ఒక సామాన్యునిగా ఉన్న వ్యక్తిని ఒక అసామాన్యునిగా నన్ను తీర్చిదిద్దిన వ్యక్తి ధ్యానం. సో పత్రి గారు నాకు నెల నెలా వచ్చి నాకు ఎప్పుడు నేను ఏ కార్యక్రమం చేసినా నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. ఈ కార్యక్రమం నువ్వు కరెక్ట్గా చేసావు, ఈ కార్యక్రమం కరెక్ట్గా చేయలేదని కూడా చెప్పేవారు. సో ఆ కార్యక్రమం చేసేటప్పుడు నేను ఎవరినన్నా ఎదిరించాను అనుకో, ఒరే నువ్వు రౌడీలో చేసావు, గోండాలో చేసావు అనేవాడు. వాళ్ళని కలుపుకుని వాళ్ళ ముందు పెట్టి నేను చేశాను అనుకో, ఓహో ఇది ఇలా చేసావు కరెక్ట్ అని చెప్పేవాడు. అట్లా నేను చేసిన ప్రతి పని ఆయన చూస్తూ నన్ను గైడెన్స్ ఇస్తూ అలా ఉన్నారు. అలాగే పత్రి గారు బెంగళూరులో చనిపోతారని తెలుసు మా అందరికీ. కానీ ఆయన ఒకరోజు నేను వెళ్ళి ఆయనకి ధ్యానం చేసి శక్తిని ఎలా ఇస్తానా ఏంటని నాకేం అర్థం అవ్వట్లేదు. కానీ ఒకరోజు ఆయన ఫోన్ చేశారు. నాకు ఎప్పుడు నెలకు ఒక 15 రోజులకు ఏదో వంకన మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన చూసి ఒరే అందరూ వస్తున్నారు, నువ్వు రాలేదేంటో నన్ను చూడటానికి అన్నారు. సార్ నేను 2-3 సార్లు వద్దాం అనుకున్నాను, కుదరలేదు సార్ అని చెప్పాను. కాదు అని అట్లా మాట్లాడుతున్నంతసేపు ఒరే నువ్వు రారా అంటే సరే నేను అట్లా బెంగళూరు వెళ్ళాను, ఆయనతో చూశాను. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా నాకు ఏమీ కళ్ళమ్మట నీళ్ళు రావడం కానీ దుఃఖం కానీ ఏమీ కానీ లేదు. సో అది ధ్యానం ద్వారా ఆ దుఃఖం లేని స్థితి నాకు వచ్చిందనే విషయం పత్రిక ద్వారా తెలిసింది. చిన్న చిన్న విషయాలు ఎప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి, కానీ అది ఆ రోజు అనుకున్న ఓహో నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఏం చేయాలనేది చేస్తున్నాం. ఇప్పుడు అలాగే కేశవరాజు గారు చెప్పారు 2020లోన, మరి మీరు సాధన చేస్తూ ఉంటే మీరు అందరూ పిరమిడ్ మాస్టర్లకి అకౌంట్లో డబ్బులు పడతాయని ఎప్పుడు చెప్పారు? ఫస్ట్ గోధుమలోనే చెప్పారు. అది జరుగుతూ ఉంది. సో అది కేశవరాజు గారితో పత్రి గారు మేమందరం కలిసి ఒక 5-6 ట్రెక్కింగ్లు హిమాలయస్లో తిరిగాం. అలాగే ఎన్నో యజ్ఞాలు జరిగినాయి. ఆ యజ్ఞాల్లో ఇక్కడ స్టేజ్ మీద లక్ష్మణరావు గారు ఆయన అమరావతిలో యజ్ఞంలో నేను పాల్గొని అప్పుడు అక్కడ ఆ ఊర్లో ఒక 45 ఇళ్ళు తీశాను నేను. వెస్ట్ గోదావరిలో ఎవరు వచ్చినా ఆ ఉండే విధంగా వాళ్ళందరికీ 45 ఇళ్ళు తీసి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ ఇళ్లలో కూర్చోబెట్టాను. సో ఒకళ్ళు నచ్చిందని ఒకళ్ళు నచ్చలేదని అట్లా అయిపోయింది. అయినా అయిపోయింది, ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఈయనకి లెక్కలు అప్పు చెప్పేశాను. ఆఖరిని చెప్పాను ఆయనకి అన్నీ ఇచ్చేసి పుస్తకాలన్నీ అప్పు చెప్పి, సార్ నాకు ఈ ఇళ్ళు తీశాను, కొన్ని ఇళ్ళు వల్ల కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు సార్, మరి నాకు 90,000 లాస్ వచ్చింది సార్, మన ఇది విషయం అన్నాను. అయితే నేను హాఫ్ అమౌంట్ నేను ఇస్తున్నానని ఆయన లక్ష్మణరావు గారు చేస్తాడు. అది ఇంకా తర్వాత మిగతా డబ్బులు ఎలా వచ్చినాయో కూడా నాకు తెలియదు. ప్రతి యజ్ఞంలోనూ నేను ఏం చేసినా నాకు ఫస్ట్ ముందు లాసే వస్తుంది. అది ఎలా కంప్లీట్ అవుతుంది అనేది నాకు తెలియదు. అది సో కర్తాలు కానీ ఎన్ని యజ్ఞాల్లోనూ నేను అందరూ ఎవరు వస్తానన్నా వాళ్ళకి అకామిడేషన్ అన్నీ చూసేవాడిని. కానీ కొంతమంది ఆ ఇంట్లో ఉండేవారు, కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఇవ్వబోయారు. అయినా నేను ఉండేవాడు కదా. అలాగే షిరిడి 2006 యజ్ఞంలో వెళ్ళాం. వచ్చిన వాళ్ళందరూ తిరుమల అక్కడ 1000 మందికి అకామిడేషన్ ఎలా ఇచ్చాను ఇప్పటికీ నాకు అర్థం అవ్వదు. సో అక్కడికి వెళ్ళాను. తిరువణమలై 30 రూములు తీసుకున్నాను ఫస్ట్. కానీ అతను రోజు ఇబ్బంది ఫోన్ చేస్తున్నాడు, మీరు వేరే వాళ్ళు అడుగుతున్నారు రేటు పెంచుతామని. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాను. రెండోసారి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ వెళ్ళినప్పుడు ఒకసారి నువ్వు అరుణాచలంలో 2 రోజులు ఉండని చెప్పారు. సరే నేను అరుణాచలం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కేశవరాజు గారిని మాట్లాడి, సరే ఆ రూములు కొంచెం గందరగోళం చేస్తున్నాడు కదని కేశవరాజు గారిని పట్టుకుని ఆ 7 కళ్యాణ మండపాలు వాళ్ళు తీశారు. అందులో ఒక కళ్యాణ మండపం నేను తీసుకుని ఆ 30 రూములకి ఒక 200 ఎక్స్ట్రా ఇచ్చి అక్కడికి వచ్చాను. వచ్చి సరే వీళ్ళందరూ రమణ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడ పాక ఉంది, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయమని చెప్పారు. సరే వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు చూద్దామని నేను ఆ రమణ మహర్షి ఆశ్రమంలో వెళ్ళి ధ్యానంలో కూర్చున్న ఒక అరగంటకి తర్వాత ఒక వేరే దేశస్తుడు వచ్చి నా భుజాన్ని ఇలా తగిలాడు. నేను ఇప్పుడు ఎలా కేసులు తగులుతూ నేను లేచేంతవరకు కొడతానే ఉన్నాడు. కొడుతుంటే సరే అని ఎందుకో లేపాడు కదా అని చూస్తే అప్పుడు అతను యు ఆర్ ఏ కాస్ట్లీ మ్యాన్, యు ఆర్ ఏ రిచ్ మ్యాన్ అని అంటున్నాడు. వీడేదో వేరే దేశస్తుడు, వేరే మన ఏ లోకల్ వాళ్ళు ఎవరన్నా అయితే ఏదో ట్రైన్కో బస్కో అడుగుతాడు, వీడు ఏ ఫ్లైట్కి అడిగేటట్టున్నాడు. నన్ను ఏదో రిచ్ మ్యాన్ కాస్ట్లీ మ్యాన్ ఇవన్నీ అంటున్నాడు. నా జేబులో 1000 కూడా లేదు, వీడు ఏంటో అడుగుతున్నాడు అని అనుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకుని నేను మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఎలాగ కొట్టి
యువర్ ఏ బ్యూటిఫుల్ ఆరా, యువర్ ఏ రిచ్ ఆరా, యువర్ ఏ కాస్ట్లీ ఆరా అని అప్పుడు అతను అన్నాడు. అప్పుడు అర్థమైంది పత్రి గారు మనం ధ్యానం చేస్తున్నావా, ధ్యాన ప్రచారం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అనేది మన ఆరాను చూస్తారు. కనుక మన ఆరాను చూస్తాడనే విషయం మన అందరికీ తెలుసు, కానీ అది బయట వాళ్ళు కూడా ఆ విషయం చెప్తారనే విషయం నాకు తెలియదు. సో అక్కడి నుంచి అర్థమైంది, మనకి ఆధ్యాత్మిక సంపద, ప్రాపంచిక సంపద అనేది 2 సంపదలు ఉంటాయి. సో మనకు కూడా వచ్చేది ఆధ్యాత్మిక సంపద. ఈ సంపద కోసం మనం రోజు నిరంతరం సాధన చేయాలి, ధ్యానం చెప్పాలి. సో అది అలాగా చేశాను కాబట్టి ఇప్పటికీ 20 సంవత్సరాల పాటు అలా చేసినందుకు 22 సంవత్సరాల నుంచి నాకు స్టేట్ సేవాదలుగా నన్ను ఉండమని అడగటం విజయవాడ రాఘారావు గారు, అలాగే పరమేశ్వర రెడ్డి గారు అడుగుతూ, నేను జిల్లా అయితే ఈజీ కదా, మళ్ళీ ఇవన్నీ ఎలా చేస్తాం అనుకున్నాను. అలాగే నేను ఈ స్టేట్ సేవాదలుగా ఉండి మన ధ్యాన మహాచక్రం చేయడం జరిగింది. ఆ ధ్యాన మహాచక్రంలో ఎవరైతే సేవాదళ్ళు అంటే కొంచెం సరిగ్గా చేయలేదు అనేవారు, ఆయనే స్టేజ్ మీద ఈసారి సేవాదళ్ళు బాగా జరిగిందని చెప్పాడు. సో నేను సంతోషపడ్డాను. కానీ వాస్తవం ఏంటంటే నేనేదో కొత్తగా ఏమీ చేయలేదు, కానీ అది జరిగేదాన్ని చూస్తూ వాళ్ళు ఎవరన్నా ఏదైనా సేవ చేసే వాళ్ళందరికీ సహకరించని తప్పితే నేను కొత్తగా పెద్దగా ఏం చేసింది ఏం లేదు. సో అది అందుకని నేను కలిసి చేయటం, మనం అందరం ఈ వర్క్ అంతా సంఘటితంగా చేసే పని, కానీ ఒక్కళ్ళగా చేసేది ఏమీ లేదు అది. సో అందుకనే ఆ మిత్రత్వం, ఈ సంఘటితంగా చేయటం అనేది నాకు అలవాటైంది కాబట్టి నేను ఏ పనైనా ఈజీగా చేయగలుగుతున్నాను. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్, ప్రతి ఒక్కరి జీవితాల్లో ధ్యానం ద్వారా అద్భుతమైనటువంటి మార్పులు. కాబట్టి అందరికీ అవకాశం ఒక్కోసారి రాదు. అయితే ముఖ్యంగా గురుగారి నుంచి ఒక 2 minutes చెప్పనా. నేను 10th క్లాస్ అయిపోతే మనం బంధువుల ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కదండి. నేను వెళ్ళలేదు మేడం. చిన్నప్పటి నుంచే తపన ఉంది కాబట్టి 10th క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను. మా దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్లో ఒక ఆశ్రమం ఉంది, వాటర్ ఫాల్. మాకు రాయలసీమ కదా, ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆయన గొప్పతనం ఏంటంటే, ఒక స్వామీజీ భూమి లోపల చాందబాయిలాగా తూకున్నాడు, ఒక 10 అడుగులు. దాని లోపలికి వెళ్ళిపోతాడు. వాటర్ బాటిల్, ఫుడ్, మరమరాలు ఏమి తీసుకుపోడు. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ వచ్చే ఫ్రైడే తలుపు మూసేయమంట, పైన వుడ్ మూసేయమంటాడు. మళ్ళీ వచ్చే వారం ఇటు సౌండ్ చేయండి 10:30 గంటలకి, అప్పుడు నేను వస్తానన్నాడు. అంతవరకు నో ఫుడ్, నో వాటర్. ఆయన మనకి ఏదైనా మంచి మార్గం చెప్తారేమని అక్కడికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి తప్పిస్తున్నాను కదా ధ్యానం గురించి. వెళ్తే నేను పరిచయం చేసుకొని, ఏం పేరు కేశవరాజు, ఏం చేస్తున్నావు, 10th క్లాస్ ఇప్పుడే ఎగ్జామ్ రాసిన, నువ్వు గణపతి హోమానికి డబ్బులు కట్టు, నీకు బాగా చదువు వస్తుంది అన్నాడు. నాకు సరైన గురువు కాదు, నేను కావాల్సింది చెప్పట్లేదని భోజనం పెట్టారు, తిరిగి వచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత ఎక్కడ తిరిగినా వీలు కాలేదు. మళ్ళీ నేను బిజినెస్ పెట్టుకున్నా తిరుపతిలో, కేశవరత్న అడ్వర్టైజర్స్ అని. కనబడిన వాళ్ళకంతా చెప్పేది, ధ్యానం చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి అని. మాకు దగ్గరలో 80 కిలోమీటర్స్ దూరంలో పెంచెల కోన అని ఉంది, అక్కడ విజయేశ్వరి దేవి ఉంది, ఆమె చెప్తారని చెప్పారు. మేము ఒక ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాము ఒక ఆదివారం. వెళ్తే ఆమె ఏం చెప్పిందంటే, నేను శివరాత్రికి 3 రోజులు చెప్తా, దసరాకి 3 రోజులు చెప్తాను, మిగిలినప్పుడంతా నేను చెప్పను అనింది. కొంచెం బెటర్గా ఉందిలేని అప్పుడప్పుడు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, కనీసం మాట్లాడితే వచ్చేవాళ్ళం. ఒకసారి ఇలా తిరుగుతుంటే మా ఫ్రెండ్స్ అంతా ఎక్కువ, ఒక 2-3 కార్లు పెట్టుకుని సారింటే వెళ్ళాలని అనుకున్నాం. అప్పుడు ల్యాండ్లైన్లు కదండి, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి ఇట్లా మేము వస్తాం, ఫుడ్ పెట్టాలి కదా అడిగిపోతే అడవిలో. ఫోన్ చేస్తే వాళ్ళ సిస్టర్ మాట్లాడింది, అక్క వెళ్ళి వారమైంది అడవికి అనింది. మరి ఎట్లా, మేము ట్యాక్సీ కూడా డబ్బులు కట్టాం కదా అని అంటే సరేలేని వెళ్ళాం. ఉదయం 8:30కి వెళ్ళాం, టిఫిన్ పెట్టారు, తిన్నాం. మాట్లాడుతాను, ఆ విజయేశ్వరదేవి లోపల నుంచి వచ్చింది. ఏంటమ్మా మీరు లేరని చెప్పారు అంటే, ఆమె కూడా యంగ్ లేడీ అడవిలోకి వెళ్ళిపోయి వారం రోజులు 10 రోజులు నో వుడ్, నో ఫుడ్, నో వాటర్, అలా ఉండిపోతుంది. ఎన్నో జంతువులు ఉంటాయి, ఏం చేయవు ఆమెను కూడా. అంటే కేశవ నువ్వు వస్తున్నావని రాత్రి 1:30కి మెడిటేషన్లో నాకు తెలిసింది, అందుకని లేచి వచ్చేసాను నేనని చెప్పింది. అది నాకు కొంచెం బెటర్ అయింది. దాని తర్వాత ఇంకా వెతుక్కుంటే 94లో మాకు ఒక మిత్రుడు చెప్పాడు, నువ్వు ధ్యానం అంటావు కదా, సుభాష్ పత్రి గారని వచ్చారంట ధ్యానం చెప్పడానికి కర్నూలు నుంచి. ఎక్కడికి వచ్చారు అంటే, మనం కపిల తీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో దివ్యారామం అని ఉంది, మీరు తిరుపతి వాళ్ళు ఎవరినైతే తెలుస్తుంది. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిమెంట్ తిన్నెలు కట్టేసి ఉంటారు. అక్కడ ప్రతి సోమవారం
సముద్రా లక్ష్మణ గారు వచ్చి ఒక చిన్న వేదిక ఉంది, అక్కడ భగవద్గీత చెప్తాడు. బాలాజీ సత్సంగం రిటైర్డ్ పీపుల్కి అంతా అక్కడికి వస్తారని అన్నారు. వెళ్ళాం. వెళ్తే ఆయన ప్రసంగం చేస్తున్నారు. మేము 4 వెళ్ళాం. కాసేపు తర్వాత ఇంతటితో మన కార్యక్రమం అయిపోయిందని సముద్రా లక్ష్మణ గారు చెప్పి దిగేశారు. అయితే ధ్యానం చెప్పడానికి సుభాష్ పత్రి గారు అని వచ్చారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఉండొచ్చు అన్నాడు. ఈ 150 మంది ఇళ్ళు దిగేశారు. మేము 4 మాకేటో తెలుసు. మేము సుభాష్ పత్రి గారు నా ఫోటోలో కూడా ఏవీలో కూడా వచ్చి ఉంటుంది. ఆయన జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. నేను ఎంతోమంది స్వామీజీని చూశాను, గడ్డం పెట్టుకొని కాషావసలు. ఈయన ఇలా ఉన్నాడు, ఏం చేయాలి? నాకు పాద నమస్కారాలు అంటే అప్పుడు ఇప్పుడు ఇష్టం లేదు. ఒక గురువుగారి దగ్గరికి అయితే పాద నమస్కారాలు అందరూ చేస్తా అంటే దూరంగా ఉన్నా. నువ్వేం గొప్పనా, పాద నమస్కారాలు చేయలేదు, వచ్చి చేయన్నాడు, బలవంతం చేశాడు. మరి ఈయనకి ఏం చేయాలి? నేను గడ్డం లేదు, ఇదేంది టీషర్ట్ జీన్స్ ప్యాంట్తో ఉన్నాడు, కాషాయ వస్త్రాలు, ఏం చేయాలని దగ్గరికి వెళ్ళినా. వెళ్తే చేయిటి ఇచ్చాడు. మనమేం తక్కువ, మనం కూడా చేయి ఇచ్చాం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. మనమేం తక్కువ కాదు కదా. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నేను కూడా కళ్ళల్లో పెట్టి చూశా. ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు. ఎప్పుడైతే చేయగలిపాడో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను, నేను చూస్తుంటే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని ఇక్కడ అనిపిస్తుంది. అదేంటి ఇలా అనుకుంటున్నావేంటి? ఎన్నోసార్లు తిరిగావు, ఎక్కడ ఏమలేదంటే నీకు అనుమానాలు ఎక్కువ. ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు. ఉదయం 15 రోజులు ఉదయం సాయంత్రం ధ్యానం చేసి అని చెప్తుంది అనమాట. ఏది మనసు. అప్పుడు ఆ లోపల సార్ ఓకే చెప్పాడు. మనం నూకలసిన సత్యనారాయణ దగ్గరికి వెళ్దాం, అక్కడ ధ్యానం చేద్దాం, మీరు 4 కదని చెప్పి అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఫస్ట్ ధ్యానం. అది ఆ పుస్తకంలో చెప్పాను కదా, పక్షి చెప్పింది నాకు, నీకు అనుమానాలు లేవు. అలా నా ప్రయాణం మొదలైంది. మరి ఆ బుక్ మీరు చందా కట్టినా కూడా ఆ బుక్ మేము ఫ్రీగా ఇస్తామండి, లేదంటే ప్రింటింగ్ కాస్ట్కి ఇచ్చేస్తాం. ప్రతి ఒక్కరూ అక్కడే అన్నదానానికి డొనేషన్లు కూడా మా కౌంటర్ పక్కన ఉంది, 1 కౌంటర్ పక్కన ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. దయచేసి ప్రతి తెలుగువాడు ధ్యాన జగతి చందా కట్టాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గుప్తా గారు, కార్యక్రమం చేసిన పిఎంసి అందరికీ కూడా, కార్యనిర్వాహక అందరికీ కూడా, కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, పేరులోనే కింగ్ అని ఉంది, మాకన్నా ఎక్కువసేపు మీరే మాట్లాడాలా ఏంటి? కింగ్ అనిపించారనమాట. అయితే ధ్యాన జగత్కి జిందాబాద్. పత్రిజీ ఆశయమైనటువంటి శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మాస్టర్స్, మరి మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి మన మాస్టర్స్కి చిరు సత్కారం చేసుకుందామా గట్టిగా చప్పట్లతో? మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ మాస్టర్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎనర్జీ బాగా చప్పట్లతో మనకి తెలియాలి.